ఈ అన్నవితన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథుల కంటే మా ఆత్మీయ అనురాగాలతో ఇమిడి ఉంది, ఆత్మ బంధుత్వంతోనూ ఎంతో సహృదయం కలిగిన వ్యక్తి వెంకట్రావు గారికి చాలా మిత్రులు కందుల సుబ్బారావు గారు, ఎక్స్ సర్పంచ్ గోరెడ్ల రావడం జరిగింది. వారికి మాకు హృదయపూర్వక స్వాగత సుమాంజలి. వారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి గురించి చెప్పాలంటే సర్పంచ్గా ఉన్న కాలంలో ఇప్పుడును ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. వారి దగ్గరికి ఏది కావాలి అని అన్నా సరే వారికి వచ్చి చేతనైన సహాయం చేస్తూ ఎంతోమందికి చేయూతనిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మన ట్రస్ట్కి వెంకట్రావు గారి ద్వారా పరిచయం కావడం. వెంకట్రావు గారు మన విఠల్ గారి మిత్రుడై విఠల్ గారు మన బండి కొనడానికి ఎంతో దోహదపడ్డారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు మనకు పరిచయం అయ్యి మన ట్రస్ట్ని ముందుకు నడిపించడానికి తన భుజస్కంధాల మీద వేసుకొని తీసుకెళ్తున్న కందుల సుబ్బారావు గారికి పాదాభివందనాలు. వారు మేము కలిసిన వెంటనే వెంకట్రావు గారి ద్వారా ఎంతో స్పందించి మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, తప్పకుండా చేయూతనిస్తాను, మాకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తానని చెప్పేసి కందుల సుబ్బారావు గారు మాట ఇవ్వడం జరిగింది. అంటే కనుక మాకు ఒక సైటు పట్టిపాడు ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారి ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో కఠినమైన కార్యక్రమం అయినప్పటికీ దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని పేదవాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టాలి, మూగజీవులకి స్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమం అలాంటిది కాబట్టి మీకు సత్తకోటి పండిస్తున్నాం మా ట్రస్ట్ తరపు నుండి. అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ఉన్నారు. శరతబాబు గారు మనకి గుంటూరు డిపోకి డివిజనల్ మేనేజర్గా చేశారు. వారు ప్రతి నెల తన ట్రస్ట్ అకౌంట్కి అమౌంట్ పంపిస్తున్నారు. అలాగే వెంకట్రావు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆయన మాకు పరిచయమైన అతి తక్కువ కాలంలోనే మాకు ట్రస్ట్కి వెన్నంటుండి చేయూతనిస్తూ ఎంతోమందిని పరిచయం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు మేము చేయడానికి ఆయన చేయూతనిస్తూ వస్తున్నారు. వెంకట్రావు గారి వల్లే మేము ఈ స్థాయికి ఎదగడానికి కారణం. అలాగే మా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో రాఘవ సాంబశివరావు గారు మరియు నాగరత్నం గారు సంకల్పంతో 10,116 మందికి అన్నవితరణ కార్యక్రమం చేయాలని సంకల్పం తీసుకోవడం, అది మన ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది మాకు ఆనందంగా ఉంది. వారు రాఘవ సాంబశివరావు గారు మరియు నాగరత్నం గారు ఆ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ అన్నవితరణ కార్యక్రమానికి మన కొట్టి కామేశ్వరరావు గారి మిత్రుడు చిలకలూరుపేట రామ్మూర్తి గారు ఈరోజు కాలం చెందిన నెల. ఆ సందర్భంగా అన్నవితరణ కార్యక్రమానికి ట్రస్ట్ అకౌంట్కి విరాళం పంపించారు. వారికి ధన్యవాదాలు. వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఎంతోమంది ముస్లిం వ్యక్తులు ముందుకొచ్చి ముఖ్యంగా మా శిష్యుడు సాగర్ భాష ప్రతి నెల ట్రస్ట్ అకౌంట్కి 516 రూపాయలు తన విరాళాలు ప్రకటిస్తున్నారు. మిత్రులారా, మనందరం కలిసి మన ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు అనంత సహాయంగా శాశ్వత సభ్యత్వంలో మన మిత్రులు చేర్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ శాశ్వత సభ్యత్వం అనేది మీ ఇష్టం వచ్చినంత వ్యక్తి ప్రతి నెల ట్రస్ట్ అకౌంట్కి పంపించే విధంగా మన మిత్రులందరినీ మోటివేట్ చేయాలి. అలాగే మనం అతి తొందరలో కందుల సుబ్బారావు గారి యొక్క ఆశీస్సులతో ట్రస్ట్ని అభివృద్ధి చేయబోతున్నాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి మీరందరూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి
విరాళాలు భారీగా వచ్చేటట్టుగా మనందరం సంకల్పం తీసుకొని వర్క్ చేయాలి. అంతేకాకుండా మిత్రులారా, రేపు ఉగాది రాబోతుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఉగాది రోజున గుంటూరులో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన గోశాలకు ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి తోలిచే కార్యక్రమం మనం చేసుకుంటూ వస్తున్నాం గత 3 సంవత్సరాలు. సో కాబట్టి రేపు ఉగాది రోజున కూడా సుమారుగా 10 ట్రాక్టర్లు తోలించాలనే సంకల్పం తీసుకున్నాం. కాబట్టి ఈ 10 ట్రాక్టర్లకి సుమారుగా 4 లక్షల దాకా అవుతుంది. మనందరం సంకల్పం తీసుకొని గడప గడప తొక్కి ఆ డబ్బులు సమకూర్చాల్సిన బాధ్యత మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ అమ్మా నాన్న చేతబడి చేస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు, హెల్ప్ చేస్తూ వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఆదివారం గోసేవ చేస్తాము, నిత్య అన్నదానం చేస్తూ వస్తున్నాము. అలాగే పార్థివ దేహాలు, అనాథ పార్థివ దేహాలు దహన సంస్కారం చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనిస్తున్నాం. అలాగే బాగా చదివే విద్యార్థులకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత, మెడికల్ క్యాంప్స్, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం అన్నవితన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వడానికి చాలామంది తోడ్పడ్డారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో